తగ్గేదే లేదంటూ దూకుడు పెంచిన ఆ ఎమ్మెల్యే ఒక్కసారిగా రూట్ మార్చారా? స్వపక్షం విపక్షం బోత్ ఆర్ సేమ్ అన్నట్లు రాజకీయం చేస్తున్నారా? స్వపక్షానికి కూడా చుక్కలు చూపిస్తున్నారా? పట్టు విడుపులేని ధోరణితో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారా? రాజకీయ చదరంగంలో తనకు తానే చెక్ పెట్టుకున్నారా? మొదట్లో తన రూటే సెపరేట్ అన్న ఆ ఎమ్మెల్యేకి తత్వం బోధపడుతుందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏదా నియోజకవర్గం? ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి యువ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. కొత్తగా ఎన్నికల బరిలో నిలిచిన 10 ఏళ్లుగా పాలించిన మంత్రులను సైతం ఓడించి సత్తా చాటారు. కాలం కలిసొచ్చింది. కుదురుగా ఉంటూ పాలనపై పట్టు సాధించాల్సింది పోయి కొందరు యువ ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శించారు. తాము చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం, తగ్గేదే లేదంటూ సొంత పార్టీ నేతలతోనే వైరం పెంచుకున్న సంఘటనలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో చోటు చేసుకున్నాయి. మరికొందరైతే మరింత దూకుడు పెంచి స్వపక్షంలోని నేతలకు చెమటలు పట్టిస్తూ తగ్గేదే లేదంటూ ముందుకు సాగారు. ఒక్కసారిగా ఎమ్మెల్యే పదవి దక్కడంతో అత్యుత్సాహంతో కొందరు కోరి సమస్యలు కొని తెచ్చుకున్నారు. వారిలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ముందుంటారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే అనిరుద్ధ్ రెడ్డి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్లలో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అనిరుద్ధ్ రెడ్డి విజయం సాధించారు. ఒకానొక సమయంలో టికెట్ వస్తుందా లేదా అనే డోలాయమానంలో ఉన్న ఆయనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతుతో టికెట్ రావడమే కాకుండా ఏకంగా మాజీ మంత్రిని ఓడించారు. దీంతో యువ ఎమ్మెల్యే పేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగింది. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే అనిరుద్ధ్ రెడ్డి చివరికి స్వపక్షానికి కూడా మింగుడు పడని విధంగా తయారయ్యారట. ఏ రాజకీయ సమావేశాలు జరిగినా ఆయన మాటలు, విమర్శలు సంచలనంగా మారుతున్నాయి. విపక్షాన్ని టార్గెట్ చేస్తూనే సేమ్ టైంలో సొంత పార్టీ నేతల్ని కూడా విడిచిపెట్టడం లేదట అనిరుద్ధ్ రెడ్డి. దీంతో అధికార పార్టీ నేతలు కూడా ఆయన్ని కదిలించాలంటేనే బెంబేలెత్తుతున్నారట. టీఆర్ఎస్ పార్టీ నేతలు అధికారంలో ఉండగా భూములను ఆక్రమించారని, పేదల భూములు అన్యాయంగా తమ పేర్లపై రాయించుకున్నారని ఆరోపించారు అనిరుద్ధ్ రెడ్డి. వాటన్నింటిపైన ఆరా తీస్తున్నామని పబ్లిక్ మీటింగ్లలో సవాళ్లు విసిరారు ఎమ్మెల్యే. దీనికి తోడు చాలా దేవాలయాల భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పి ప్రతిపక్ష నేతల్లో గుబులు పుట్టించారు. దూకుడు ప్రదర్శిస్తూనే ఇతర పార్టీల నేతలు తమకు అవసరం లేదని కరాఖండిగా చెప్పడంతో అధికార పార్టీలో చేరేందుకు విపక్ష నేతలు వెనకడుగు వేశారట. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా అనిరుద్ధ్ రెడ్డి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసేదాకా వచ్చింది. తెలంగాణకే పరిమితం కాలేదు అనిరుద్ధ్ రెడ్డి స్పీడు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదని తిరుపతిలోని హాట్ కామెంట్స్ చేశారు అనిరుద్ధ్ రెడ్డి. తెలంగాణ ప్రజాప్రతినిధులను నిర్లక్ష్యం చేస్తే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో తిరగనీయమని హెచ్చరించేదాకా వెళ్లారు అనిరుద్ధ్ రెడ్డి. దీంతో స్వపక్ష నేతలు కూడా ఈ వ్యాఖ్యలతో ఇబ్బంది పడ్డారు. జడ్చర్ల పరిధిలోని పారిశ్రామిక వాడలో ఎన్నో ఏళ్ల క్రితమే పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటిలో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఉన్నాయన్న అనిరుద్ధ్ రెడ్డి వాటిని తగులబెడతామని రచ్చ చేశారు. ఇలా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ అనిరుద్ధ్ రెడ్డి హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇంతగా రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఒక్కసారిగా దూకుడు తగ్గించడంతో సైలెన్స్ కే పీచే క్యా హై అంటూ సెటైర్లు వేస్తున్నారట ప్రత్యర్థులు. అనిరుద్ధ్ రెడ్డి దూకుడుతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పార్టీ సీనియర్ లీడర్ కూడా ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండతోనే ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదమవుతోందనే ప్రచారం కూడా కొనసాగుతోంది. గతంలో ఏ ప్రెస్ మీట్ పెట్టినా తగ్గేదే లేదంటూ రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఒక్కసారిగా స్పీడ్ తగ్గించడం చూస్తే దీని వెనుక చాలా జరిగిందనే ప్రచారం నడుస్తోంది. ఎమ్మెల్యేని కట్టడి చేయాల్సిన మంత్రి సైతం దూకుడుగా వ్యవహరిస్తుండటంపై కాంగ్రెస్ అధిష్టానం అసహనంగా ఉన్నట్టు పార్టీ సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారట. దీంతో పాటు మావోయిస్టుల హెచ్చరికలతో కూడా ఎమ్మెల్యే దూకుడు తగ్గించి ఉండొచ్చనే ప్రచారం సైతం నియోజకవర్గంలో కొనసాగుతోంది. అనిరుద్ధ్ రెడ్డి కొన్ని నెలలుగా నియోజకవర్గంలో సైలెంట్గా పర్యటిస్తూ ఎక్కువ హడావిడి చేయకుండానే కార్యక్రమాలను నడిపిస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోందట.
ఏదేమైనా సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై స్వపక్షంలోనే వ్యతిరేకత వస్తుండగా మరోపక్క పార్టీ అధిష్టానం కూడా సీరియస్గా తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ వార్తల్లో ఉండేలా అనిరుద్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని, కానీ కొన్నిసార్లు అవి బెడిసి కొడుతున్నాయని స్వపక్ష నేతలే గుసగుసలాడుతున్నారట.